హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మామూలుగా పెళ్ళైన ఆడపిల్లకి అత్తవారింట్లో చాలా కష్టాలు. అటు అత్తతో పోరు ఉంటుంది, ఇటు ఆడపడుచులతో పోరు ఉంటుంది. ఇట్లా చాలా సతమతం అవుతుంటారు కదా. వాళ్ళ కోసం న్యూమరాలజీలో ఏమైనా పరిష్కారం ఉందా? అత్తగారితో కూడా ఈ అబ్బాయికి కంపాటబిలిటీ అయినా అమ్మాయికి కంపాటబిలిటీ అయినా చూసుకుంటే న్యూమరాలజీలో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేని ఏదైనా స్ట్రేంజ్ థింగ్ లేదంటే అబ్నార్మల్ థింగ్ ఏమైనా కనిపెట్టారా మీరు? ఎవరైనా డిప్రెషన్లో అయినా స్ట్రెస్లో ఉన్నవాళ్ళు కొంతమంది మానవ జన్మ ఎత్తినప్పుడు కానీ మానవ జన్మకంటూ ఏదైనా ఒక పరమార్థం ఉందా? అసలు ఆ జన్మ ఎందుకు పుట్టారు? మనం ఏ పర్పస్ గురించి ఈ పర్టికులర్ ఎర్త్లో వచ్చామో ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ రీజన్. మరి డివోషనల్ ఆధ్యాత్మికంగా బాగా ఉండే వాళ్ళకి ఏమైనా నెంబర్లు ఉంటాయా? డివోషనల్ అంటే డెఫినెట్గా నంబర్ 7 అండ్ నంబర్ 3 అని నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఈ కాలంలో మనుషులని నమ్మడానికి లేదు. అంటే చూడడానికి ఒకలా ఉంటారు, లోపల ఇంకొకలా ఉంటారు. సో పెళ్ళిళ్ళ విషయంలో అది ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది. సో చూడగానే ఈ మనిషి రొమాంటిక్, లేదంటే ఈ మనిషి లాయల్, వీడు దొంగ, వీడు లంగ, ఇట్లా చెప్పొచ్చు సార్. అంటే 2, 11, 20 అండ్ 29 ఆ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళకి న్యూమరాలజీ ఏమన్నా పనికొస్తుందా? ఒక రంగంలో వెళ్ళిన తర్వాత అక్కడ పేరు ఎలా ఉండాలి, ఆ బిజినెస్ నేమ్ ఎలా ఉండాలి, ఐడెంటిటీ ఎలా ఉండాలి. నంబర్లు అని చెప్తున్నారు కదా, నంబర్లు అంటే లక్కీ నెంబర్సా లేదంటే వాళ్ళ ఏంటి సార్ అది? నంబర్ అంటే మనకి ఏంటంటే కొన్ని కలర్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. ప్రతి మనిషికి బెట్టింగ్ లేదంటే గ్యాంబ్లింగ్ వీటిల్లో కూడా న్యూమరాలజీ ఉపయోగపడుతుందా? మన ఓవరాల్ మనం గ్రహాలు చూసుకుంటే ఆ పర్టికులర్ టైంలో జూపిటర్ ఎలా ఉన్నది, మెర్క్యూరీ ఎలా ఉన్నది, ఆ ప్లానెట్స్ కొన్ని ప్లానెట్స్ బట్టి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల. సో ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే లేదంటే రుణ బాధ నుంచి విముక్తి కావాలన్నా, రాని బాకీలు వసూలు చేసుకోవాలన్నా వీటికి ఏమైనా స్పెషల్ నెంబర్లు ఉంటాయా? ఆర్థిక సమస్యల గురించి నేను ఒక పాయింట్ ఏం చెప్తానంటే, న్యూమరాలజీ అనగానే చాలా అపోహలు ప్రచారంలో ఉంటాయి, అనుమానాలు ప్రచారంలో ఉంటాయి. నిజంగా చేస్తారా? ఏదో అట్లా ఉట్టికి చెప్తారులే, ఇట్లాంటి కొన్ని అపోహలు దుష్ప్రచారాలు ఉన్నాయి. వాటి గురించి ఏం చెప్తారు? ఆ రూట్ మనకి తెలియాలి. అది న్యూమరాలజీలో ఆ హిడెన్ పవర్ ఉన్నది. మన పేరు మన అదృష్టాన్ని కానీ మన రాతని కానీ తలకిందులు చేయగలదా? పేరు వల్ల వచ్చే అదృష్టం లేదంటే దురదృష్టం లాంటివి ఏమైనా ఉంటాయా? నంబర్స్ ఏం జరుగుతుందనే సూచిస్తుందేమో న్యూమరాలజీ, కానీ భవిష్యత్తును కూడా ప్రిడిక్ట్ చేస్తుందా? ఈ న్యూమరాలజీ ద్వారా నాకు ఎలాంటి భార్య రాబోతుంది, భర్త అనుకోండి, తనకి ఎలాంటి భార్య రాబోతుంది, ఇట్లా చూస్ చేసుకోవచ్చా? అట్లాగే కెరియర్, నా కెరియర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలి, నా పేరు లేదా నా మొబైల్ నెంబర్ని బట్టి ఇట్లా ఏదైనా ఉంటుందా? న్యూమరాలజీ ఈ మధ్య కాలంలో వెరీ వెరీ పాపులర్. అయితే నాకు ఆ న్యూమరాలజీ ద్వారా పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయో చెప్పొచ్చు, విడాకులు అవుతాయో లేదో చెప్పొచ్చు. అసలు న్యూమరాలజీ ద్వారా చెప్పలేని సబ్జెక్టు లేదు అని చెప్తున్నారు న్యూమరాలజీ ద్వారా. నిజమా? అంటే నాకు ఎందుకు సందేహం అంటే, సరే ఆస్ట్రాలజీ అంటే గ్రహాలు వాటి గతిరీతులు బట్టి ఏదో చెప్తారు మన జీవితాన్ని అంటే ఒక లెక్క అనుకోవచ్చు. కానీ మనం క్రియేట్ చేసిన సంఖ్యలు, మనం సృష్టించుకున్న సంఖ్యలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? నాకు ఈ సందేహం ఎప్పటి నుంచో తొలుస్తుంది. అందుకే
ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని వాళ్ళ మన స్టూడియోకి పిలిచాను. వారు ఎవరో కాదు, వాసుకృష్ణ గారు. ఆస్ట్రాలజీలో అలాగే న్యూమరాలజీలో అపారమైన అనుభవం తనది. బ్లైండ్ ఫోల్డ్ అంటే కళ్ళకు గంతలు కట్టుకొని కూడా, అంటే మీ ముఖ వర్చస్సు కానీ మీ స్వరం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు, తక్షణం కంప్యూటర్ కానీ పేపర్ కానీ ఏ సహాయం లేకుండా మనసులోనే మీ కుండల్ని వేసేస్తారు. మనసులో నుంచే మీ యొక్క జాతకాన్ని అచ్చుగుద్దినట్టుగా అద్భుతంగా చెప్పేస్తారు. అది ఆయన పవర్, అది ఆయన కెపాసిటీ. సో అంత గొప్ప ఆస్ట్రాలజర్ని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. ఒక్క ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అంటే ఈ సంఖ్యలకు ఆస్ట్రాలజీని కూడా కలుపుతారు ఆయన. సో ఇది అద్భుతమైన కాంబో అవుతుంది. సో చూద్దాం అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది. సో మన ఫస్ట్ ఎపిసోడ్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాలర్స్ చాలామంది మీతో మాట్లాడారు. దే ఆర్ సో హ్యాపీ. మళ్ళీ ఒకసారి అంటే ఫీడ్బ్యాక్ కూడా నేను మీతో మాట్లాడిస్తాను. ఎవరెవరు చాలామంది మాట్లాడే వాళ్ళు కొందరిని మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఫీడ్బ్యాక్. సో ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ సార్. అద్భుతం. రైట్. సో సార్ నేను చెప్పాను ఇప్పుడు ఇంట్రోలో నా డౌట్ ఏంటో చెప్పాను. మనం క్రియేట్ చేసిన సంఖ్యలు, మన వాళ్ళు ఏదో 1, 2, 3 అని వేసిన సంఖ్యలు, లేదంటే ABCDలను ఇంగ్లీష్లో ఈ అని తెలుగులో ఉంటాయి. తెలుగు పేర్లు మనవి. రాముడు అనే తెలుగు పేరు, దానికి RAMUDU అని రాసి దాన్ని న్యూమరాలజీలో నేను చెప్తాను నీ అదృష్టం అనేసరికి నాకు కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఎట్లా సాధ్యం అసలు ఇది అనేది ఒకటి ఉంది. ఎట్లా సార్ ఇది? ఓకే, బిఫోర్ ఐ టాక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ BS గారికి. సార్ నాకు ఈ ప్రపంచం ఇది ఒక వేరే ప్రపంచం. ఇన్ని రోజులు నేను ఏంటంటే మాట్లాడేవాడిని, కొంతమంది క్లయింట్స్ నాకు అలా క్లయింట్స్ ఉన్నారు, కొంతమంది వాళ్ళు మాట్లాడేవారు. కానీ మీడియా ప్రపంచంలో నన్ను పరిచయం చేసింది మీరే. మా అదృష్టం సార్ అది. మీకు చాలా థ్యాంక్స్ దట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఐ విష్ దీని ద్వారా నేను అనుకున్న మనసులో ఉన్న సంకల్పం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే నేను బాగుంటాను అని నా కోరిక తీరుతుంది అని. సో సార్ కూడా అదే నచ్చింది, అందువల్ల నేను చేయగలుగుతున్నాను. నాకు సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు నంబర్స్ తర్వాత ఇది ఆ రిలేషన్షిప్ గురించి అడిగారు కదా. అవును సార్. సో దాన్ని ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఇదంతా ఒక సింబాలిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ సార్. అంటే ఇప్పుడు అంటే ప్రతి ప్లానెట్కి మనం ఒక్కొక్క నంబర్ని మనం కనెక్ట్ చేసి ఆ విధంగా విజువలైజ్ చేసే ఇది ఒక సైన్స్ అనమాట. ఓకే. ఇందులో ఎక్కువగా చెప్పాలంటే మనకి we can understand with the help of patterns or some kind of mystic number theory ఉంది. ఆ నంబర్ గేము ఎలాగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, వేదిక్ మ్యాథమెటిక్స్ ఉన్నది. సో వేదిక్ మ్యాథమెటిక్స్లో మనం మామూలు మల్టిప్లికేషన్లో ఒక డిఫరెంట్ వేలో చేయొచ్చు, చాలా సింపుల్గా. సో అలాగే ఏంటంటే ఈ నంబర్స్లో చాలా మ్యాజిక్ ఉంది. సో ఆ పర్టికులర్ మ్యాజిక్ని ఐఎమ్ ఏబుల్ టు డికోడ్ విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై అనాలిసిస్. అది నేను చేశాను ఇన్ని రోజులు. నేను లాస్ట్ 15 years నుంచి నేను ఎక్కువగా దీని మీద స్ట్రెస్ చేసి ఐ ఫౌండ్ అవుట్ ద ఇన్నర్ పొటెన్షియల్. ఇది నేను ఎందుకు అలా అంటున్నానంటే ఇప్పుడు నేను నేర్చుకున్నది పుస్తకాల్లో చదివి నేర్చుకున్నది కాదు, ఇది నేను ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నది. దానివల్ల ఒక డేట్ ఒకటే కాదు, మిగతా పారామీటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉన్నది. ఒక డేట్ ఒకటి చెప్తే నేను ఎవరి గురించి కూడా నేను చెప్పను, ఏమీ కూడా చెప్పకూడదు కూడా. కానీ మనకి అర్థమైంది అంటే ఓకే చెప్పచ్చు, అదర్వైజ్ మిగతా పారామీటర్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసి చెప్తేనే దానికి ఒక కంప్లీషన్ వస్తుంది. అదే ఇంపార్టెంట్. ఓకే, రైట్. అసలు ఈ రంగంలోకి మీరు ఎలా వచ్చారు? మీరు మామూలుగా అయితే ఫేమస్ క్రికెట్ అనలిస్ట్, మీరు క్రికెట్ సంబంధించి మీరు యూ హ్యావ్ వెరీ బిగ్ ప్యాషన్ క్రికెట్ విషయంలో. అలాంటి మీరు ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీలోకి ఎలా వచ్చారు? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మీరు ఆ క్రికెట్ అనలిస్ట్గా కూడా నేను కొన్ని వీడియోస్ ఇక్కడ చేయడం జరిగింది. సో అందులో కూడా మన రీసెంట్ IPL మ్యాచ్ గురించి కూడా, మ్యాచ్ కన్నా ముందు మనం ఇంటర్వ్యూ తీసుకున్నారు, తర్వాత కూడా తీసుకున్నారు. సో నేను ఎలా చెప్పానో అలాగే జరిగింది. RCB విన్ అవుతుంది అన్నాను, అలాగే విరాట్ కోహ్లీ గురించి, అలాగే కైల్ జామిసన్, కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఏ విధంగా కెమిస్ట్రీ ఉంటుంది అండ్ విన్నింగ్ ప్రాబిలిటీ ఎటుపక్క ఎక్కువ ఉన్నది కూడా అవన్నీ చెప్పాను. అండ్ అది పర్ఫెక్ట్గా అలాగే జరిగింది. ఓకే.
సో అలా అలా జరగడానికి కారణం మళ్ళీ ఇక్కడ కూడా నేను నంబర్స్ తలక ప్రభావం అంటాను. అవునా? ఎందుకంటే ఇప్పుడు ఒక క్రికెట్ అంటేనే మనకి స్కోర్ కార్డ్స్ ఉంటాయి. స్కోర్ కార్డ్స్లో మళ్ళీ మీకు నంబర్స్ ఉంటాయి. ఎన్ని వికెట్స్ తీశారు, ఎన్ని రన్స్ చేశారు, స్ట్రైక్ రేట్ ఎంత, అలాగ ప్రతిదీ కూడా మనం నంబర్స్తో కలపచ్చు. ఓకే. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ తోటి మనం అనలైజ్ చేస్తే ఎవరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు అంటే వెన్ ఎ సర్టెన్ ప్లేయర్ ఈస్ దేర్ హూ ఈస్ కైండ్ ఆఫ్ సచ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్ ఆర్ వీక్ ప్లేయర్, అలా మనం డివైడ్ చేసుకుంటే అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏ పర్టికులర్ మ్యాచ్ మనం అనలైజ్ చేస్తే మనకి చాలా చాలా డిఫరెంట్ ఒక థియరీస్ అన్ని బయటపడతాయి అన్నమాట. సో ఇది కూడా నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను బికాస్ ఆఫ్ మై డీప్ ప్యాషన్ ఇన్ క్రికెట్ అండ్ విచ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అనాలిటిక్స్ చేస్తూ ఉంటాను నేను. నిన్న కూడా ఒక మ్యాచ్ జరిగింది, వెస్ట్ ఇండీస్ ఉమెన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్. అందులో కూడా నా అనాలిసిస్లో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ అనమాట. సో అలాగే ఏదైనా క్రికెట్ మ్యాచెస్లో నేను డైరెక్ట్గా లైవ్గా కూడా అనలైజ్ చేయడం చాలా ఇష్టపడతాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ సచ్ అన్ ఆపర్చునిటీ ఆల్సో. అలా ఏదైనా అవకాశం దొరికితే ఐ విల్ డెఫినెట్లీ బీ డూయింగ్ ఇట్. సో అలాగా న్యూమరాలజీకి, తర్వాత క్రికెట్కి, తర్వాత నంబర్స్కి, ఇవన్నిటికీ కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఉన్నది. దాన్ని నేను ఫార్చునేట్గా నా అనాలిసిస్లో నాకు అర్థమైంది ఏంటి అని. సో దాన్ని బట్టి ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఈస్ హెల్పింగ్ మీ ఓవరాల్ ఇన్ మై సక్సెస్ అని చెప్పచ్చు. గ్రేట్ సార్. యాక్చువల్గా సార్, సో నంబర్స్ ఏం జరుగుతుందనేది సూచిస్తుందేమో న్యూమరాలజీ, కానీ భవిష్యత్తును కూడా ప్రిడిక్ట్ చేస్తుందా? ఎస్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? ఎస్. ఎలా సార్? ఇప్పుడు ఏంటంటే కొన్ని నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్లో ఏంటంటే పర్టికులర్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని పేర్లో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. ఈ నంబర్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ నంబర్కి, అలాగే మన నేమ్కి, ఆ నేమ్ కూడా సింక్ కుదరాలి. సింక్ కుదరకపోతే ఇంటర్నల్గా ఒక ఫైట్ ఉంటుంది, ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ నంబర్స్కి, తర్వాత మన నేమ్కి. అది అవ్వకూడదు. సో అందు గురించే పిల్లలు చిన్నప్పుడు పేరు పెట్టినప్పుడే కరెక్ట్గా నేమ్ చూస్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో నేను కొన్ని వ్యతిరేకాలు చూశానంటే, ఇప్పుడు ఆస్ట్రాలజీలో వాళ్ళు చూసాను ఏంటంటే కొన్ని అక్షరాలతో స్టార్ట్ అవ్వాలి అని చెప్తారు. అవును. బట్ ఐ హ్యావ్ సీన్ దట్ ఇన్ మెజారిటీ కేసెస్ నా కాన్సెప్ట్ వాళ్ళ కాన్సెప్ట్లో కొంచెం సింక్ అవ్వట్లేదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, సో అది కొంచెం డిఫరెంట్ అనమాట. సో అందు గురించి మనం ఒక నేమ్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టాలి. అండ్ దాని గురించి నేను బాగానే స్టడీ చేశాను, చాలామందికి పేర్లు పెట్టాను ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్. దట్ ఈస్ వన్ ఆఫ్ మై మేజర్ వర్క్ అని చెప్పచ్చు, పిల్లల పేర్లు పెట్టాం. నా దగ్గరే ఒక 10,000 పేర్ల వరకు ఉన్నాయి, అన్ని ఆల్ఫాబెట్స్ తోటే ఉన్నాయి. అండ్ నేను నా ఓన్గా ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేశాను. నాకు కోడింగ్ అంటే కూడా ఇష్టం. యాక్చువల్గా నేను పైథాన్లో కోడింగ్ కూడా చేస్తాను. సో నేను నా ఓన్ కోడ్ తయారు చేసుకుని నేను దాంట్లో కూడా ఒక నంబర్, ఒక నేమ్ ఏదైనా ఉంటే ఆ నేమ్ మంచిదా కాదా అని ఐ విల్ ట్రై టు టెల్ ఇన్ ఎ క్విక్ వే అనమాట. తొందరగా నేను అనలైజ్ చేసి చెప్పగలను. అలాగే ఏంటంటే నేమ్లో మనం ఫోనిక్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి, అది కూడా చూడాలి మనం. అంటే ఇప్పుడు సా, తా, రా ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో కూడా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అది కూడా మనం అనలైజ్ చేయాలి. సో ఇవన్నీ అనలైజ్ చేసి మనం చెప్తాము. అది రైట్ సార్. అంటే ఇప్పుడు ఈ న్యూమరాలజీ ద్వారా నాకు ఎలాంటి భార్య రాబోతుంది, భర్త అనుకోండి తనకి ఎలాంటి భార్య రాబోతుంది, ఇట్లా చూస్ చేసుకోవచ్చా? అట్లాగే కెరియర్, నా కెరియర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలి, నా పేరు లేదంటే నా మొబైల్ నెంబర్ని బట్టి ఇట్లా ఏదైనా ఉంటుందా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. అయితే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, ఇమాజిన్ దట్ సంబడి డేట్ ఆఫ్ బర్త్ సమ్ ఎక్స్ ఉంది అనుకుందాం. అయితే యాజ్ పర్ ది రూల్ బుక్ అంటే దేవుడు రాసింది, ఆ ప్లానెట్ రాసినది, ఇది ఉంటుంది కదా, దట్ ఈక్వేషన్ ఎక్స్కి ఇలాంటి వై తోటే మ్యారేజ్ అవుతుంది అని రాసి ఉంటుంది. సో ఇమాజిన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎక్స్కి వైకి మ్యారేజ్ అయితే మంచిది కాదు అని కూడా అప్పుడప్పుడు ఉంటుందన్నమాట రూల్ బుక్లో. అంటే ఏంటంటే వీళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండకూడదు అని వై తోటి మ్యారేజ్ అవుతుందన్నమాట. బట్ వైతో వీళ్ళు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండదు, దేర్ విల్ బి సమ్ డిస్టర్బెన్స్. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఎవరు చెప్తారు దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ టు వై, బట్ ప్రాబబ్లీ దెర్ ఈస్ సమ్ ఎక్స్ డాష్ ఆర్ సంబడి ఎల్స్ ఇస్ దేర్, ఎవరితోటి మీకు కంపాటబిలిటీ బాగుంటుందో. సో దట్ పర్టికులర్ థింగ్ హ్యాస్ టు బీ డికోడెడ్, అది మనకి తెలియాలి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, కొంతమందికి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకూడదు,
అది వాళ్ళకి తెలీదు. చాలామంది ఏంటంటే 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఏంది మ్యారేజ్ అవ్వలేదు అని నా దగ్గరికి వస్తారు. నేను అంటాను మ్యారేజ్ అవ్వకపోవడం మంచిది, వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు అంటాను. ఇలాగే మీరు ఉండాలి, అందరూ మ్యారేజ్ చేసుకోవాలని రూల్ లేదు, ఓకే అందరూ మ్యారేజ్ చేసుకోక్కర్లేదు. ఓకే సో ప్రతి దానికి కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీ లైఫ్లోనే ఇలా ఎందుకున్నాడు, అలాగే సల్మాన్ ఖాన్ సింగిల్గా ఎందుకున్నాడు. ఎవరో చెప్పారు సల్మాన్ ఖాన్కి దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ మ్యారీడ్, నీకు మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి అని ఎవరో చెప్పారు. ఆయన విన్నారు, ఆయన ఆచరిస్తున్నారు, అందుకే ఆయన లైఫ్ ఇంత హ్యాపీగా ఈజ్ ఎంజాయింగ్ లైఫ్. అదే ఆయన మ్యారేజ్ చేస్తే డిఫరెంట్గా ఉండేది. ఇట్ విల్ నాట్ బి ఇన్ హిస్ ఫర్, కొంచెం ప్రాబ్లమ్స్లో ఉండేవాడు ఆయన డెఫినెట్గా. అది ఆయనకు అర్థమైంది. అప్పుడప్పుడు ఏంటంటే ప్లానెట్స్ మనకే ఓన్గా కూడా చెప్తాయి, బాబు నువ్వు పెళ్లి చేసుకోక్కర్లేదు, నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు అని. సో అది అలాంటివి ఏంటంటే మనం అప్పుడప్పుడు వింటాము, అప్పుడప్పుడు అది వచ్చి వెళ్ళిపోతుంది ఆ స్వరాలు, అది మనం క్యాచ్ చేయమన్నమాట. మనకి ఏది మంచిది ఏది చెడు మనం వి కాంట్ అండర్స్టాండ్ ఇట్. సో వన్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఓన్ థింగ్. అంటే ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఆ పర్టికులర్ పవర్ ఉంటుంది టు అండర్స్టాండ్ వాట్ ద ప్లానెట్స్ ఆర్ సేయింగ్ యూ. బట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ టేకింగ్ ఎ రాంగ్ డిసిషన్ ఆర్ సమ్ టిపికల్ డిసిషన్, అట్ దోస్ టైమ్స్ మాలాంటి వాళ్ళు మధ్యకి వస్తారన్నమాట. ఎందుకంటే మేము కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వగలం. ఇక్కడ నేను ఏం చెప్తానంటే స్టార్స్ ఇంపల్ అంటే స్టార్స్ ఈ టైంలో ఇలా అవ్వాలి అని ఉంటుంది, కానీ వాట్ వీ డూ అవర్ డిసిషన్ దట్ మ్యాటర్స్ అన్నమాట. సో మనం ఏ డిసిషన్ తీసుకున్నామో దాన్ని బట్టి మనకి ఆ పర్టికులర్ చేంజ్, ఏ పాజిటివ్ చేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక బ్యాడ్ టైంలో మనం మ్యారేజ్ చేసుకుంటే 99% అది బ్యాడే జరుగుతుంది. సో మేమేంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం మంచిది కాదు, ఇప్పుడు సంబంధాలు చూడొద్దు, ఈ టైంలో చూస్తే ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది అని చెప్తాను అన్నమాట. ఇలాంటి సూచనలు ఈజ్ వాట్ పీపుల్ లైక్ అస్ కెన్ డూ, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, ఎప్పుడు ఏది చేయాలో. ఇంకొకటి నేను మీకు చెప్తాను, మన సాయి ధరమ్ తేజ్ కదా, ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. ఐ థింక్ దట్ వాజ్ 10th of October to 10th of January, I think 2021 or September. 10th of September 2021లో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. సో ఆ రోజు నేను ఐ వాజ్ జస్ట్ క్యూరియస్ అనమాట. జస్ట్ అప్పుడే టీవీ ఆన్ చేస్తే చూస్తే 7:30 మధ్యన అనమాట సాయంత్రం ఇలా జరిగింది అని చూశాను. చూడగానే అయ్యే ఏంటి ఇలా జరిగింది అని ఒకసారి సరే చూద్దామని ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూశాను అనమాట. చూస్తే ఆ రోజు ఆ పర్టికులర్ టైము ఎంత నెగిటివిటీ అంటే నెగిటివిటీ ఆన్ టాప్ ఆఫ్ నెగిటివిటీ ఆన్ టాప్ ఆఫ్ నెగిటివిటీ. సో ఇట్ వాజ్ లైక్ ఏ స్పైరల్ అనమాట. అంటే నువ్వు బయట పడలేవు అని అలాంటిది ఒకటి చక్రవ్యూహ లాగా తయారైపోయింది. నేను ఆయనకి నాకు పరిచయం ఉంటే ప్రాబబ్లీ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్, ఈ టైంలో దయచేసి మీరు బండి మీద బయటికి రాకూడదు, మీరు వెహికల్ ప్రయాణం చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద సింపుల్ సూచన. అది చేస్తే చాలు, మేబీ చిన్న కాలి జారో లేకపోతే ఇంకేదైనా చిన్న దెబ్బ తగలదని కాదు, కానీ నాట్ బి చిన్న దెబ్బతో అయిపోతుంది అనమాట. సో అందు గురించి ఏంటంటే మన ట్రావెల్ అయినా కూడా మనం ఏదైనా పని చేసినప్పుడు ఇలాంటి సూచనలు చాలా చాలా పనికొస్తాయి. ఓకే సార్, అట్లాగే మన పేరు మన అదృష్టాన్ని కానీ మన రాతని కానీ తలకిందులు చేయగలదా? పేరు వల్ల వచ్చే అదృష్టం లేదంటే దురదృష్టం లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. ఒక పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆల్ఫాబెట్ మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి అనుకూలంగా లేకపోతే దట్ విల్ ఆల్వేస్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఇప్పుడు కొంతమంది ఎస్తో స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఎస్ మంచి అక్షరం కాదు. సో అలాంటప్పుడు ఎస్తో స్టార్ట్ చేసిన వల్ల ఏంటంటే ఎస్ తలగా కొన్ని నెగిటివిటీ ఆ పర్టికులర్ పర్సన్కి ఉన్న ప్రాబ్లం వల్ల ఆ నెగిటివిటీ విల్ ఇంపాక్ట్ హిమ్ అండ్ ఇట్ విల్ నాట్ గివ్ హిమ్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్నమాట ఇన్ హిస్ లైఫ్. సో అలా కొంతమందికి వి అక్షరం మంచిది కాదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు వితో అక్షరం పెడతారు. అంటే ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ నాట్ బార్న్ టు డూ ద సేమ్ యాక్టివిటీ ఇన్ దేర్ లైఫ్. ప్రతి మనిషికి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలి, డిఫరెంట్ ప్రొఫెషన్ చేయాలి. సో ఆ ప్రొఫెషన్స్కి ఆ నేమ్ తలక వైబ్రేషన్స్ సింక్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ యాక్ట్రెస్ ఆర్ ఏ యాక్టర్ వాళ్ళ పేర్లు ఎలాగ ఉండాలి, ఇఫ్ ఇట్ ఈస్ సంబడి లైక్ ఏ స్పిరిచువల్ పర్సన్ వాళ్ళ పేర్లు ఎలా ఉండాలి, ఇఫ్ సంబడి ఈజ్ అ లీడర్ లైక్ యూ వాళ్ళ పేరు ఎలా ఉండాలి, రైట్? సో ఎవ్రీ పర్టికులర్ పర్సన్ షుడ్ గో విత్ అ డిఫరెంట్ నేమ్. అండ్ వీ హ్యావ్ సీన్ చాలామంది మనం యాక్టర్స్ వాళ్ళ పేరు మార్చుకోవడం చూసాం.
అండ్ దాని తర్వాత వాళ్ళ లైఫ్లో దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ సక్సెస్. మన గోవిందాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. గోవిందా కూడా పేరు మార్చుకున్నాడు, దానివల్ల ఆయనకి చాలా చాలా పాజిటివ్ అయిందనమాట. ఓకే. అదే ఎక్కువగా ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే ఎక్కువగా సమస్యలు మనకి ఒకటి నేమ్ డెఫినెట్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యారేజ్ గురించి నేను ఎప్పుడూ స్ట్రెస్ చేస్తాను. ఓకే. ఆ మ్యారేజ్ చేసుకునే ముందు మీరు ఎంతోమంది అడుగుతారు, అందులో నన్ను కూడా ఒక ఫస్ట్ నెంబర్గా పెట్టండి. నేను ఓకే చెప్పిన తర్వాత మీరు కావాలంటే వేరే వాళ్ళకైనా చూపించుకోండి, తప్పులేదు. కానీ ఒకసారి నా కన్సెంట్ తీసుకోండి. ఎందుకంటే మనం మ్యారేజ్ పెర్ఫామ్ చేయడానికి చాలా ఖర్చు పెడతాం. అవును. కొంతమంది లక్షలు, కొంతమంది ఇంకా కోట్లు కూడా ఖర్చు పెడతారు. సో ఇంత ఖర్చు పెట్టే ముందు కొంచెం ప్లానింగ్ ఉంటే బాగుంటుంది. ఆ ప్లానింగ్లో నన్ను కూడా ఇనిషియల్లో మీరు ఎక్కడో దగ్గర పెడితే మీకు ఐ కెన్ గ్యారంటీ దట్ మీకు ప్రాబ్లమ్స్ చాలా మటుకు ఉండవు, ఆర్ ఇట్ విల్ బి జీరో అని నేను కాన్ఫిడెన్స్తో చెప్పగలను. వావ్. సో నేమ్ తలక ఇంపార్టెన్స్ ఇస్ డెఫినెట్లీ దేర్. ఓకే. కరెక్ట్గా పేరు పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే సార్. అట్లాగే నేను ముందే అన్నట్టుగా న్యూమరాలజీ అనగానే చాలా అపోహలు ప్రచారంలో ఉంటాయి, అనుమానాలు ప్రచారంలో ఉంటాయి. నిజంగా చేస్తారా, ఏదో అట్లా ఉట్టిగా చెప్తారులే, ఇట్లాంటి కొన్ని అపోహలు దుష్ప్రచారాలు ఉన్నాయి. వాటి గురించి ఏం చెప్తారు? అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. జనరల్గా ఏంటంటే న్యూమరాలజీ ఇంతకు ముందు లేదు, ఇట్ వాజ్ నాట్ సో మచ్ ప్రివలెంట్. ఎవ్రీబడి ఏంటంటే మనం పెద్దవాళ్ళందరూ కూడా ఆస్ట్రాలజర్స్కి చూపించి వాళ్ళు చెప్పిందే చేసామన్నమాట. అంటే కొంతమంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక ఉప్పల్ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్ అయ్యారనమాట. అయితే వారికి ఫస్ట్ మ్యారేజ్లో డైవర్స్ అయిపోయింది. అయితే వాళ్ళ చిన్నాన్న గారికి చూపించుకుంటే చిన్నాన్న గారు ఆ మ్యాచ్ చేశారనమాట. అయితే నేను తర్వాత మళ్ళీ నేను ఇంకో మ్యాచ్ తీసుకుని వచ్చాను, ఈ అమ్మాయితో మీరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అబ్బాయికి అని చెప్పాను. అయితే లేదండి మా చిన్నాన్న గారిని ఒకసారి అడగాలి అన్నాను. అయితే సరే అడగండి అన్నారు. అడిగితే ఆయన నో అన్నారు. నేను అన్నారు, మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసినప్పుడు కూడా మీ చిన్నాన్న గారిని అడిగారు, ఆయన జ్యోతిషి ఉంటున్నారు, మంచిదే. కానీ ఆయన అలా చెప్పారు, మీకు డైవర్స్ కూడా జరిగింది, మళ్ళీ మీరు ఆయన దగ్గరికి వెళ్తున్నారు అడగడానికి, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? మీరు అంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వల్ల మనకి ఒక ఆస్ట్రాలజీలో ఎవరైనా చెప్పిన దాన్ని బట్టి మనకి సరిగ్గా ఫలితం రాలేదు అంటే మనం రూట్ మార్చాలి. ఆ రూట్ మనకి తెలియాలి. అది న్యూమరాలజీలో ఆ హిడెన్ పవర్ ఉన్నది. అది ఎవరికి కనిపిస్తుందో నాలాంటి వాడికి నేను అది గట్టిగా చెప్పగలను, ఎస్ దీంట్లో పవర్ ఉన్నదని. అది ఎవరికి తెలీదో వాళ్ళు దీంట్లో ఏమీ లేదు అని అనుకుంటారు. సో ఇది తెలియాలి అంటే దీనికి డెప్త్గా వెళ్తేనే దాని తలక రుచి మీకు టేస్ట్ వస్తుంది, అదర్వైజ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. రైట్. చాలామందికి ఆర్థిక సమస్యలు తెలిసిందే మీకు. సో ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే, లేదంటే రుణ బాధ నుంచి విముక్తి కావాలన్నా, రాని బాకీలు వసూలు చేసుకోవాలన్నా, వీటికి ఏమైనా స్పెషల్ నెంబర్లు ఉంటాయా? ఉంటాయి. అంటే ఇప్పుడు ఆర్థిక సమస్యల గురించి నేను ఒక పాయింట్ ఏం చెప్తానంటే, మనం చేస్తున్న ప్రొఫెషన్ మన డేట్ ఆఫ్ బర్త్కి సింక్గా లేకపోతే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ పర్సన్, ఆయనకి టీచింగ్ అంటే ఇష్టం లేదు, కానీ టీచింగ్ జాబ్స్ బాగానే ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి, నాకు ఎక్కడో ఒక దగ్గర టీచింగ్ జాబ్ వచ్చేస్తుంది, ఇంజనీరింగ్ అయిపోయింది కదా అని ఎక్కడో ఒక దగ్గర ఎంటెక్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత టీచింగ్లో జాయిన్ అయిపోతాడు. ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా, డబ్బులు రావాలి కదా అని. కానీ టీచింగ్ చేస్తూ ఉంటే ప్రతిరోజు క్లాస్కి వెళ్ళే ముందు ఒక పెద్ద యుద్ధంలాగా అనిపిస్తుంది ఆయనకి. క్లాస్కి వెళ్ళడం, అది ఎప్పుడు టైం అయిపోతే బయటకు వచ్చేయాలా అని ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే, అంటే ఆ ప్రొఫెషన్ ఆయనకి సింక్గా లేదు. సో అలాంటి ప్రొఫెషన్ చేయడం వల్ల డెఫినెట్గా ఆయనకి ఆర్థిక సమస్యలు వేరే విధంగా వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెడేక్ వస్తుంది, టెన్షన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేయాలి. ఇప్పుడు నేను చూశాను కదా, యు ఆర్ వెరీ గుడ్ ఫర్ మీరు ఏం చేస్తున్నారో దానికి మీరు పెర్ఫెక్ట్ అనమాట. అలాగా అప్పుడప్పుడు మీకు మేబీ ఓన్గా తెలిసిందో ఎవరో చెప్పారో సంథింగ్, యూ హ్యావ్ డన్ ఇట్ బ్యూటిఫుల్. మీకు జర్నలిస్ట్గా అయినా ఎడిటర్గా ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీరు రాణిస్తారు, నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు లెట్ us ఇమాజిన్ ఇంకొక ఫీల్డ్లో వెళ్ళారు, లెట్ us ఇమాజిన్ సంథింగ్, ఇట్ కెన్ బి కన్స్ట్రక్షన్ ఆర్ సంథింగ్, ప్రాబబ్లీ మీరు అక్కడ సెట్ అవ్వకపోవచ్చు. సార్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి, మళ్ళీ జీరో నుంచి నేర్చుకోవాలి అక్కడ. వల్ల కాదు, మన వల్ల కాదు కదా. అంటే ఏంటంటే కొన్ని టాలెంట్స్ ఏంటంటే మనం వర్క్ చేసినప్పుడు మనకి అది హ్యాపీగా అనిపించిందంటే ఆ కెరియరు మనకి కరెక్ట్ కెరియర్ అని తెలిసిపోతుంది. లేదు మనకి ఇంట్రెస్ట్ లేదు తప్పక చేస్తున్నామంటే దట్ ఈస్ సంథింగ్ నాట్ గుడ్ అనమాట. ఇంకో పాయింట్ చెప్తాను, ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను మాట్లాడినప్పుడు, ఏంటంటే
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ జాబ్స్, ఉద్యోగం చేసిన ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కి అది పర్టికులర్ అంటే ఆ కోరికలు చంపాలంటే ఎంత శాలరీ ఇవ్వాలో అంత శాలరీ వాళ్ళకి తెలుసు ఉద్యోగంలో పెట్టుకున్న వాళ్ళకి. సో అంత శాలరీ ఇచ్చి మీ డ్రీమ్స్ని వాళ్ళు క్రష్ చేస్తారు. ఇక్కడ నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే చాలామంది ఏంటంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారు జస్ట్ ఫర్ మనీ సేక్, ఇంట్లో మనీ రావాలి, దే హ్యావ్ టు రన్ దేర్ ఫ్యామిలీ అన్నమాట. బట్ ప్రాబబ్లీ దేర్ ఈస్ సంథింగ్ హిడెన్ ఇన్ దెమ్, ఏదో ఒక పొటెన్షియల్ ఉంది వాళ్ళలో కూడా. అలాంటి పొటెన్షియల్ కూడా బయటికి రావాలి. ఆ డ్రీమ్స్ ఏ ఉన్నాయో వాళ్ళ మనసులో కోరికలు బయటికి రావాలి. నాకు ఇప్పుడు నా కోరికలు ఐఎమ్ యాక్చువల్లీ గెటింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అనమాట. నేను ఈ విధంగా నేను ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఏ ఫ్యాకల్టీ ఫర్ ఎ లాంగ్ టైమ్, దో ఐ లవ్ ద జాబ్ ఆఫ్ టీచింగ్, బట్ ఐ ఆల్సో లవ్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్ ఆఫ్ ఆకల్ట్ ఇన్ ఏ బిగ్ వే. దట్ వాజ్ మై డ్రీమ్. అండ్ ఐ ఆల్సో లవ్ క్రికెట్ అనాలిటిక్స్, అది కూడా అనమాట. ఈ రెండు నేను చేస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దో ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ సో మచ్ ఆఫ్ మనీ అని చెప్పచ్చు, బట్ ద సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇమ్మెజరబుల్. దానికి లోటు లేదనమాట. ఓకే. సో అలాగా మనం ఇష్టపడే పని మనం చేస్తే ఎప్పటికీ ఆనందం ఉంటుంది మన లైఫ్లో. అయితే ఒక నెగిటివ్ క్వశ్చన్ గురుగారు, ఈ మన బెట్టింగ్ లేదంటే గ్యాంబ్లింగ్ వీటిల్లో కూడా న్యూమరాలజీ ఉపయోగపడుతుందా? లేదు, బెట్టింగ్ గ్యాంబ్లింగ్లో అలాంటి దాంట్లో ఉపయోగం పడదు. ఓకే. ఎందుకంటే మార్కెట్లో షేర్ మార్కెట్లో కూడా పడదు. బట్ ఏంటంటే ఎవరు షేర్ మార్కెట్లో వెళ్ళొచ్చో ఎవరు వెళ్ళకూడదో అది ఉన్నది. ఇప్పుడు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, నేను కొన్ని ఇప్పుడు చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ బోర్న్ ఆన్ ద 3rd ఆఫ్ ఎనీ మంత్, అంటే 3, 12, 21, 30 ఆ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా షేర్ మార్కెట్లోకి వెళ్ళకూడదు. అలాగే వాళ్ళు నాన్ వెజిటేరియన్ కూడా తినకూడదు. నాన్ వెజ్ కూడా తినకుండా ఉంటే వాళ్ళ ఒరిజినల్ పవర్స్ ఏది ఉన్నదో, ప్రతి మనిషికి కొన్ని పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ ప్రాపర్గా షైన్ అవుతాయి అన్నమాట. ఓకే. సో షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ఏవి లేదు, బికాస్ షేర్ మార్కెట్ దో ఇట్ ఈస్ ఏ సొసైటీ ఆఫ్ నంబర్స్ అని చెప్పచ్చు, వేర్ దే ఆర్ లాట్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ రోలింగ్ అప్ అండ్ డౌన్. బట్ స్టిల్ ఐ వోంట్ అసోసియేట్ షేర్ మార్కెట్ విత్ దిస్. ఓకే. కొంచెం వరకు మనం చెయ్యొచ్చు. ఎవరు ఓనర్ ఉన్నారో ఆ కంపెనీది, ఆ కంపెనీ ఓనర్ తలక ఎలా ఉన్నదో ఆయన డిసిషన్ మేకింగ్ అవన్నీ మనం చూసుకుని అప్పుడప్పుడు చెయ్యొచ్చు. బట్ నేను ఆ ఫీల్డ్లో వెళ్ళలేదు. ప్లస్ ఐ నో దట్ అది డైరెక్ట్గా అంతలాగా రిలేట్ అవ్వదు. బట్ గ్రహాలు బట్టి కూడా షేర్ మార్కెట్లో ప్రభావం ఉంటుంది. గ్రహాలు మన ఓవరాల్ మనం గ్రహాలు చూసుకుంటే ఆ పర్టికులర్ టైంలో జూపిటర్ ఎలా ఉన్నది, మెర్క్యూరీ ఎలా ఉన్నది, ఆ ప్లానెట్స్ కొన్ని ప్లానెట్స్ బట్టి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల షేర్ మార్కెట్లో కూడా అప్ అండ్ డౌన్ మనం గమనించవచ్చు. ఇది ఆల్రెడీ కొంతమంది దాని మీద రీసెర్చ్ చేశారు. అది ఇట్ వర్క్స్, యాక్చువల్గా ఇట్ వర్క్స్. బట్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక దాని మీదే మనం రిలై అయ్యి మనం చేయలేము. ఎందుకంటే అదొక చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అన్నమాట. ఎందుకంటే మొత్తం వరల్డ్లో జరిగిన ఈవెంట్స్ అన్నిటికీ దీంతో సంబంధం ఉంది. సో అలాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్లో మనం ఈజీగా ఈ పర్టికులర్ న్యూమరాలజీని మనం ఇన్సర్ట్ చేయలేం, ఎందుకంటే వర్కౌట్ అవ్వదు. రైట్ సార్. మరి విడాకులు, కుటుంబ తగాదాలు, చికాకులు ఇంట్లో, వీటికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? వీటికి ఏమన్నా న్యూమరాలజీలో సొల్యూషన్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ మనం కరెక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కానీ ఏంటంటే అప్పుడప్పుడు అలా జరగదు, మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. నా దగ్గరకి చాలామంది డైవర్స్ కేసెస్ వస్తారు, అలాగే మ్యారేజ్లో గొడవలు అయిన వాళ్ళు వస్తారు, అలాగే కొంతమంది బ్లాక్ మ్యాజిక్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా వచ్చారు. అదొక చాలా ప్రమాదకరం కదండి అది కూడా. అవును, ఒకటి చెప్తాను. ఒక పర్టికులర్ ఒక కేసు, ఒక పూణేలో ఒక ఫ్యామిలీ ఉంటారనమాట. అయితే అక్కడ వాళ్ళ వైఫ్ ఏంటంటే వాళ్ళ వైఫ్ తలక ఫ్రెండ్ మా క్లాస్మేట్ అనమాట. ఓకే. సో ఆ అబ్బాయి నాకు చెప్పాడు, వాసు ఇలాగా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి కొంచెం ఇబ్బంది ఉన్నది, నువ్వు ఏమైనా చేయగలవా అన్నాను. సరే తప్పకుండా లెట్ మీ సీ అన్నాను. అయితే ఆ అమ్మాయి నంబర్ ఇచ్చారు, ఆ అమ్మాయితో నేను మాట్లాడాను. అమ్మాయితో మాట్లాడితే కంప్లీట్గా చెప్పిందనమాట. ఏం చెప్పిందంటే ఇలాగ మా హస్బెండ్కి ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, కాలాజాదు అంటారు కదా, అది చేశారు, దానివల్ల చేతబడి టైప్. సో దానివల్ల మన మా ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నది అని చెప్పారు. అయితే నేను వాళ్ళది చూశాను, డేట్ ఆఫ్ బర్త్ చూశాను, ఇద్దరిది టైము అన్నీ చూశాను. చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కంపాటిబిలిటీ లేదు ఇద్దరికి. సెకండ్ ఏంటంటే 9 years నుంచి వాళ్ళు అలాగే ఉంటున్నారు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు. కంపాటిబిలిటీ లేకపోతే
60-70% కేసెస్లో పిల్లలు పుట్టరు. ఓహో. సో నడుస్తున్నది, పిల్లలు కూడా లేరు, అండ్ ద లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే నేనేంటంటే నాకు ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి ఎలా నివారణ చేయాలో తెలియదు. కానీ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రొఫెషన్లో నాకు ఫ్రెండ్ సర్కిల్ వల్ల ఒక అమ్మాయి కలకటాలో ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి మొన్న ఒకసారి ఇప్పుడు పరిచయం అయితే ఆ అమ్మాయికి అడిగాను, అమ్మాయి ఇలాగా ఉన్నది, నువ్వు ఏదైనా చేయగలవా అంటే, తప్పకుండా చేస్తాను, నీ గురించి నేను ఐఎమ్ రెడీ టు డూ అని చెప్పి సరే అని నేను ఆ కేసు ఇచ్చానమాట, ఆ అమ్మాయికి ఇచ్చాను. అయితే ఆ అమ్మాయి ఏంటంటే ఒక సర్కిల్ వేసి ఆ పర్టికులర్ పర్సన్ని మిడిల్లో కూర్చోపెట్టి అలా ఏదో చేస్తారు, అలా చేసింది. చేస్తే ఏమైందంటే ఆ అమ్మాయి అది చేస్తున్న టైంలో వెన్ షీ ఈస్ ట్రైంగ్ టు డూ దాట్, అమ్మాయిని ఎవరో పట్టుకుని తోసేసినట్టు ఫీలింగ్ వచ్చింది. ఎవరో తోసేసినట్టు వెనక్కి వెళ్ళి పడింది అనమాట ఇలాగని. అయితే తర్వాత అమ్మాయి మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ అలాగే జరిగింది. అయితే అమ్మాయికి భయం వేసింది. తర్వాత ఏమైందంటే అమ్మాయికి ఆల్మోస్ట్ 104, 105 ఫీవర్ వచ్చేసింది. అయితే నేను ఇది చెప్పిన ఒక 1 డే తర్వాత నేను అనుకున్నా ఏదైనా ఒక జవాబు చెప్తుందేమో అమ్మాయి అని, మాత్రం ఏమి చెప్పలేదు. ఒక 4 days తర్వాత ఒక పెద్ద మెసేజ్ పెట్టింది అన్న. అయితే ఆ మెసేజ్లో చూస్తే ఏం చెప్పిందంటే, ఐ వాజ్ ఆన్ బెడ్ బికాస్ ఆఫ్ ఫీవర్, 104, 105 ఫీవర్ ఉంది, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మూవ్. దీనివల్ల నేను ఇది చేయలేను, ఇది చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంది, ఈ కాలాజాదు మీద చాలా ఎక్కువగా ఉన్నది, నేను చేయలేను, ఇది చాలా టిపికల్ కేస్ అని చెప్పింది అనమాట. సో దట్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, అసలు ఇలాంటివి జరుగుతాయా, నిజమేనా అని. ఇంకోటి చెప్తాను, ఇంకొక అతను మా గురుగారు ఉన్నారు. ఆయన చిన్నప్పుడు ఏంటంటే హీ వాజ్ ఏ గుడ్ స్టూడెంట్ అనమాట, బాగా చాలా బాగా చదువుతారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే వీడిని ఎలాగా మనం ప్రాబ్లంలో పెట్టాలి, ఎలా ఇరికించాలి అని వాళ్ళకి థాట్ ఉండేది. అయితే వాళ్ళు ఒక అతను ఎవరినో కలిసి చెప్పారు, ఇలాగ మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని మీరు ఇబ్బంది పెట్టాలి, నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటే సరే అని ఆయన ఒక టెక్నిక్ చేశారనమాట. అయితే ఏమైంది, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరున్నాడు బాగా చదివిన అబ్బాయి, ఆ అబ్బాయికి అప్పుడప్పుడు చెవిలో నొప్పి వచ్చిందనమాట. ఎందుకు చెవిలో నొప్పి వచ్చిందో అర్థమయ్యేది కాదు, అంతా బాగానే ఉండేది, మిగతా అంతా బాగానే ఉండేది, చెవి నొప్పి ఎందుకు వచ్చింది. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ కూడా ఏం చెప్పలేకపోయాడు, ఎందుకు ఇలాగ నీకు నొప్పి వస్తుందని. అప్పుడప్పుడు నొప్పి వచ్చేది అనమాట, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చేది కాదు, అలా అయింది. అయితే దానివల్ల ఆయనకి చాలా డిస్టర్బ్గా ఉండేది అనమాట. అయితే తర్వాత ఏం తెలిసిందంటే, ఈ పర్టికులర్ ఎవరు ఈ బ్లాక్ మ్యాజిక్ చేశారో ఆయన ఒక పుల్లతో ఒక డాల్ లాగా తయారు చేసి, ఒక బొమ్మలాగా, ఆ బొమ్మ చెవిలో ఒక పుల్లలాగా గుచ్చేవాళ్ళు అనమాట. ఆ బొమ్మ చెవిలో గుచ్చితే ఆయన చెవిలో గుచ్చినట్టు ఆయనకి అలా ఫీల్ అయ్యేది, దానివల్ల ఆయనకి నొప్పి వచ్చేది. సో దట్ వాజ్ ద ప్రాబ్లం. సో నేను ఏమంటున్నానంటే ఇలాగా కొంతమంది చేస్తారు, దీనికి నివారణ ఏంటో అది నాకు తెలుసు. ఓకే, దీనికి నివారణ చెప్తే నివారణ చెప్తారు. ఎస్, నేను ఎవరైనా కన్సల్టేషన్ చేసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అందులోంచి ఎలా బయటపడాలో నేను ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ నాకు కొన్ని తెలిసాయి. సో దేర్ ఆర్ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. సార్ అట్లాగే ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళకి న్యూమరాలజీ ఏమన్నా పనికొస్తుందా? డెఫినెట్లీ. బిజినెస్ సెటప్ చేయడం కానీ, సేల్స్ పెరగడం కానీ, స్ట్రెంథన్ చేయడం కానీ. బిజినెస్ మ్యాన్కి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం ఏదర్ ఇండివిజువల్గా చేస్తున్నామా బిజినెస్, పార్ట్నర్షిప్లో చేస్తున్నామా. కొంతమందికి పార్ట్నర్షిప్ పనికిరాదు, వాళ్ళు పార్ట్నర్షిప్లో చేస్తే వాళ్ళకి గ్యారంటీ లాస్ అవుతుంది. కొంతమంది ఇండివిజువల్గా చేయాలి, కొంతమంది పార్ట్నర్షిప్లో చేయగలరు. సో దట్ డిసిషన్ ఈజ్ ద ఫస్ట్ డిసిషన్. సెకండ్ డిసిషన్ ఏంటంటే మనం ఏ ఫీల్డ్లో బిజినెస్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ కూడా దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ ఎ సింక్ అనమాట. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ దానికి సింక్ ఉండాలి. ఇఫ్ సంబడి ఈజ్ స్టార్టింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు, అదొక రకం అనమాట. ఆర్ సంబడి ఈజ్ ట్రయింగ్ టు వర్క్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో. ఇవాళ రేపు ఏంటంటే సిటీలో పొల్యూషన్ ఉందని చాలామంది అగ్రికల్చర్ వైపు కూడా చూస్తున్నారు. అగ్రికల్చర్ స్టార్ట్ చేసి ఒక 10 acres ల్యాండ్ కొని దాంట్లో చేస్తున్నారు. బట్ ఎవరు దేంట్లో సక్సెస్ అవుతారో అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏ ఫీల్డ్ మనకి అందరికన్నా బెస్ట్ ఫీల్డ్, దేంట్లో మనం సక్సెస్ అవుతాం. తర్వాత వచ్చేసరికి మనం ఒక రంగంలో వెళ్ళిన తర్వాత అక్కడ పేరు ఎలా ఉండాలి, ఆ బిజినెస్ నేమ్ ఎలా ఉండాలి, ఐడెంటిటీ ఎలా ఉండాలి. లైక్ మఫత్లాల్ ఫ్యాబ్రిక్స్ అనుకోండి, లేకపోతే బొంబే డైయింగ్ అనుకోండి, ఇవన్నిటి వెనకాతర చాలా కెమిస్ట్రీ ఉంది. అలాగే జియో అనుకోండి, జియో ఫోన్స్ అని. సో ఒక్కొక్కరికి దేనికి ఏ పేరు ఉండాలి, ఎలాగ ఉండాలి, క్యాచీగా ఉండాలా, లేకపోతే కొంచెం టిపికల్గా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ అనుకోండి, దానికి ఎలా ఉండాలి పేరు. సో ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ రీజన్ అనమాట. ఓకే,
వై ఐ టోల్డ్ అబౌట్ బార్ అండ్ రెస్టారెంట్ ఏంటంటే కొంతమంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అలాంటివి వాళ్ళు ఓపెన్ చేస్తేనే వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సో అందువల్ల వాళ్ళకి అది కూడా తెలియాలి, దట్ ఇఫ్ యూ డూ దాట్ దెన్ యుల్ గెట్ గుడ్ సక్సెస్. ఇట్ ఇస్ నాట్ రాంగ్, బికాస్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగనమాట. సో ప్రాపర్ పేరు పెట్టుకోవడం, అలాగే పార్ట్నర్స్ అందరిది చూసుకుని దాన్ని బట్టి పేరు పెట్టాలన్నమాట. ఇవన్నీ చూడాలి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా సింక్ అయితే ఆటోమేటికలీ సక్సెస్ విల్ ఫాలో యూ. అండ్ కొంచెం వాస్తు కూడా చూడాలి, డెఫినెట్గా వాస్తు చూడాలి. అంటే ఇప్పుడు ఎవరు ఓనరో ఆయన ఎక్కడ కూర్చోవాలి, ఏ డైరెక్షన్లో ఫేస్ చేయాలి, ఎవరు ఓనరు, మెయిన్ ఓనర్ ఎవరు ఉంటారో ఆయనకు ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కొన్ని ఫైర్ జోన్స్ ఉంటాయి, కొన్ని వాటర్ జోన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ థింగ్స్. సో ఆ డిసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నంబర్లు అని చెప్తున్నారు కదా, నంబర్లు అంటే లక్కీ నెంబర్సా లేదంటే వాళ్ళ ఏంటి సార్ అది నంబర్ అంటే? నంబర్ అంటే ఇప్పుడు లక్కీ నెంబరే. అంటే మనకి ఏంటంటే కొన్ని కలర్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. ప్రతి మనిషికి కొన్ని కలర్స్, గుడ్ కలర్స్ ఉంటాయి, అలాగే కొన్ని గుడ్ నంబర్స్ ఉంటాయి. సో ఆ నంబర్స్, కలర్స్, ఆ కాంబినేషన్ అవన్నీ కుదిరినట్టు మన నేమ్ ఉండాలన్నమాట. అంటే మన బిజినెస్ నేమ్ దానికి సింక్గా ఉంటే అది ఆటోమేటికల్గా వర్క్ అవుతుంది. అలాగే మన విజిటింగ్ కార్డ్ కూడా, మన విజిటింగ్ కార్డ్లో మన పేరు ఎలాగుండాలి, లైక్ ఎక్కడ పెట్టాలి, ఏ పొజిషన్లో ఉండాలి, మన అడ్రస్ ఎక్కడ రాయాలి, ఓకే, మన ఫోన్ నెంబర్ ఎక్కడ రాయాలి, ఆ పొజిషన్ ప్లస్ ఆ కలర్ తలక కార్డ్ ఎలాగుండాలి, ఇవన్నీ కూడా దెర్ ఈస్ ఎ కెమిస్ట్రీ అన్నమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకన్ కేర్. సార్ ఓకే, అది ఇప్పుడు ఈ కాలంలో మనుషులని నమ్మడానికి లేదు. అంటే చూడడానికి ఒకలా ఉంటారు, లోపల ఇంకొకలా ఉంటారు. సో పెళ్ళిళ్ళ విషయంలో అది ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది. సో చూడగానే ఈ మనిషి రొమాంటిక్, లేదంటే ఈ మనిషి లాయల్, వీడు దొంగ, వీడు లంగ, ఇట్లా చెప్పొచ్చు సార్? చెప్పచ్చు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే సమయంలో చెప్పచ్చు. ఎక్కువగా ఏంటంటే మన బార్న్ ఆన్ 6 అనుకోండి, 6/15/24 వాళ్ళు కొంచెం రొమాంటిక్గా ఉంటారు. అలాగే 2 కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్ ఏంటంటే కొంచెం హోమ్లీగా, లవింగ్గా, నర్చరింగ్గా అలా ఉంటారు. ఓకే, అంటే 2, 11, 20 అండ్ 29 ఆ డేట్స్లో పుట్టిన వాళ్ళు కొంచెం కేరింగ్గా ఉంటారు, లవింగ్గా ఉంటారు అన్నమాట. ఇది కాకుండా 7 నెంబర్లో కూడా కొంచెం ఆ లవింగ్ నేచర్ ఉంటుంది, బట్ వాళ్ళు బయటపడరు. వాళ్ళకి అది లోపని ఇట్ విల్ బి హిడెన్ అనమాట. వాళ్ళ మనసులోనే ఉంటుంది, వాళ్ళు బయటపడరు. బట్ దే ఆర్ ఆల్సో వెరీ లవింగ్ అండ్ కేరింగ్. వాళ్ళు కూడా అందరూ చాలా కేరింగ్ ఉంటారు. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ నంబర్స్ విచ్ హ్యావ్ మోర్ కైండ్ ఆఫ్ లవింగ్ నేచర్ అని చెప్పచ్చు. ఓకే, మరి డివోషనల్, ఆధ్యాత్మికంగా బాగా ఉండే వాళ్ళకి ఏమైనా నెంబర్లు ఉంటాయా? డివోషనల్ అంటే డెఫినెట్గా నంబర్ 7 అండ్ నంబర్ 3 అని నేను చెప్తాను. ఓకే, 7 వాళ్ళకి డివోషన్ బాగా ఉంటుంది, స్పిరిచువాలిటీ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ 3 అంటే కొంచెం జూపిటర్ అనమాట. సో 7 అంటే కేతు, 3 అంటే జూపిటర్. సో ఈ జూపిటర్ పర్సనాలిటీ వాళ్ళకి కూడా కొంచెం స్పిరిచువాలిటీ మీద దే విల్ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. ఇప్పుడు మనకి రవిశంకర్ తీసుకున్న, అదర్వైజ్ మనకి సద్గురు తీసుకున్న, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఈ పర్టికులర్ నంబర్ హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, అవునా? ఎస్. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ వై దే ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ అలా. ఓకే, అలాగే యోగా గురూస్ కూడా ఈ పర్టికులర్ నంబర్స్లో ఎక్కువగా ఉంటారు. మనం టెలిఫోన్ నెంబర్, వాళ్ళ మొబైల్ నెంబర్ యాడ్ చేసినా కూడా ఆ సంఖ్య చూసినా కూడా 3లోనే 7లోనే వస్తుంది ఎక్కువగా. ఎవరైనా కొంచెం 10 మంది బాగుండాలి అని అలా ఏదైనా కోరిక ఉన్న వాళ్ళు చూస్తే మోస్ట్లీ దే విల్ హ్యావ్ దోస్ నెంబర్స్. ఇప్పుడు మ్యాట్రిమోనియల్స్, ఏదైనా బ్రాహ్మణ్ మ్యాట్రిమోనియల్స్కి హెడ్గా ఉంటారు కొంతమంది, నేను చూసాను అనమాట. వాళ్ళ టోటల్ యాడ్ చేస్తే వాళ్ళకి 7 మీదకి వస్తుంది. సో ఆ 7 మీదకి వచ్చిందంటే ఆ పర్టికులర్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట. సేవ చేయాలి, నలుగురుకి సేవ చేయాలి. సో ఏదో విధంగా వాళ్ళు ఏది చేయగలరో అలా చేస్తారన్నమాట. రైట్. గురుగారు, మనుషులు పుడతారు, చనిపోతారు. ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతున్నామో తెలియకుండా చనిపోయే వాళ్ళు కొన్ని కోట్లలో ఉంటారు. సో అసలు మానవ జన్మ ఎత్తినప్పుడు కానీ, మానవ జన్మకంటూ ఏదైనా ఒక పరమార్థం ఉందా? అసలు ఆ జన్మ ఎందుకు పుట్టారు, తీసుకున్నామా అనే దానికి ఏదైనా లక్ష్యం కానీ ఏమైనా ఉంటాయా గురుగారు? ఉంటాయి. ఓకే, ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ స్టార్స్ తీసుకోండి, ఆర్ సినిమా స్టార్స్ తీసుకోండి, వాళ్ళు ఎందుకు ఆ ఫీల్డ్లో వచ్చారు, వాళ్ళు ఎందుకు షైన్ అవుతున్నారు, దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ రీజన్ బిహైండ్ దట్. ఓకే. సో అలాగా మనం ఏ పర్పస్ గురించి ఈ పర్టికులర్ ఎర్త్లో వచ్చామో ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ రీజన్.
ఆ రీజన్ మాత్రం ఏంటంటే అందరూ అది తెలుసుకోలేకపోతున్నారు ఆర్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఐ షుడ్ సే దట్. ఓకే. సో దేర్ లైఫ్ ఎండ్స్, బట్ వాట్ ఎవర్ దే థింక్ ఆర్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, ఇట్ ఈస్ గాన్. అంటే కొన్ని మంచి మంచి ప్రాబబ్లీ లెట్స్ ఇమాజిన్ దట్ సంబడీ ఈస్ వెరీ గుడ్ ఇన్ రీసెర్చ్. వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేయకుండా వాళ్ళు ఇంకేదో ప్రొడక్షన్ లైన్లో ఉన్నారు, బట్ దే మైట్ బి వెరీ గుడ్ రీసెర్చర్స్. ఓకే. సో మనం రీసెర్చర్స్ని మనం రీసెర్చ్ లైన్లో పెట్టకుండా వేరే లైన్లో పెడితే అది డెఫినెట్గా ఇట్స్ ఎ మిస్ మ్యాచ్ అనమాట. ఓకే. సో దట్ పర్టికులర్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. రీసెంట్గా నేను ఒక స్పోర్ట్స్ అరీనాకి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న అమ్మాయి ఏంటంటే స్కేటింగ్ చేస్తుంది అనమాట. అయితే చాలా బాగా చేస్తున్నారు స్కేటింగ్. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఒకసారి అమ్మాయి అట్లీస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయినా అడుగుదామని అనుకుంటున్నాను. ఒకరోజు ఛాన్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం దగ్గరలో ఉన్నది. సో జస్ట్ మామూలుగా అడిగాను, ఎప్పుడు పుట్టేవు అంటే చెప్పిందాం డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్ చూశాను. అది ఎంత పవర్ఫుల్ ఉందంటే షీ ఈజ్ బోర్న్ ఫర్ స్పోర్ట్స్ అండ్ షీ ఈజ్ హార్డ్లీ అబౌట్ 8 years, 7 years or 8 years. అదే టైంలో ఆ పొటెన్షియల్ని మనం నర్చర్ చేస్తే షీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ ఫర్ ఇండియా. ఒలింపిక్ గేమ్స్ అయినా దేని గురించి ఏదైనా కాంపిటేటివ్ ఉన్నప్పుడు షీ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ నేమ్ అనమాట. సో ఈ పర్టికులర్ మాట మనం పేరెంట్స్కి వీ షుడ్ బి ఏబుల్ టు స్ప్రెడ్ దట్ అండ్ టెల్ దెమ్ దట్ డోంట్ బాదర్ హెర్ విత్ స్టడీస్. ఇప్పుడు ఏంటంటే చదువు అని కాకుండా స్పోర్ట్స్లో కూడా అమ్మాయిని ఈక్వల్గా ఎంకరేజ్ చేయండి. ఆ అమ్మాయి డెఫినెట్గా షైన్ అవుతుంది. సో ఇలాగ ఏంటంటే మనం గుర్తిస్తే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎర్లీగా, దానివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. న్యూమరాలజీలో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేని ఏదైనా స్ట్రేంగ్ థింగ్ లేదంటే అబ్నార్మల్ థింగ్ ఏమైనా కనిపెట్టారా మీరు? ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయి అలాంటి విషయాలు ఏమన్నా న్యూమరాలజీలో? ఉన్నాయి డెఫినెట్గా, బికాస్ ఐ డిడ్ మై రీసెర్చ్. సో ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్, లాట్ ఆఫ్ ఎక్సలెంట్ థింగ్స్. ఓకే. అండ్ ఎస్పెషల్గా నేను ఒకటి చెప్పచ్చు ఏంటంటే, ఎవరైనా డిప్రెషన్లో అయినా స్ట్రెస్లో ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళు అందులోంచి ఎలా బయటపడ్డారు అంటే బేసికల్లీ బేస్డ్ ఆన్ దేర్ స్టార్స్ ఏంటంటే వాళ్ళకి కొంచెం డిప్రెషన్ స్ట్రెస్ వాళ్ళ లైఫ్లో కొన్నిసార్లు వస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పగలం ఎగ్జాక్ట్గా. సో ఆ పర్టికులర్ మూమెంట్స్లో హౌ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే, మనం ఈరోజు మాట్లాడుతాం, ఇది ఇంటర్నేషనల్ యోగా డే. సో నేనేం చెప్తానంటే ఎవరైనా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి యోగా, మెడిటేషన్ ఈ రెండే మంత్రాలు. ఇది కూడా ఒక న్యూమరాలజీ ద్వారా ఫైండ్ చేశారని చెప్తారో మరి ఏం చెప్తారో మనం ఐ కాంట్ కనెక్ట్ దాట్, బట్ ఐ కెన్ టెల్ దట్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఎవరికి ఇబ్బంది ఉన్నదో వాళ్ళు ఆ ఇబ్బంది నుంచి దీని పవర్ వల్ల బయటపడ్డారు. ఓకే. సో స్ట్రాంగ్లీ రికమెండ్ యోగా అండ్ మెడిటేషన్ టు all the people who are not comfortable, maybe because of their depression అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఆర్ మేబీ సమ్ హెల్త్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు. ఎంతో కొంత ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సిమిలర్లీ వాకింగ్ ఆల్సో. సో దీస్ ఆర్ సమ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇన్ న్యూమరాలజీ. అలాగే ఇంకోటి కూడా చెప్తాను, కుదిరితే చెప్పులు లేకుండా నడవండి, గడ్డి మీద నడవండి, గ్రీన్ గ్రాస్ మీద అట్లీస్ట్ ఒక 10 minutes అయినా రోజు నడవండి. దానివల్ల కూడా యు ఆర్ అట్రాక్టింగ్ సంథింగ్ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ఏ గుడ్, ఐ మీన్ మైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది. ఓకే సార్. అట్లాగే మామూలుగా పెళ్ళైన ఆడపిల్లకి అత్తవారింట్లో చాలా కష్టాలు, అటు అత్తతో పోరు ఉంటుంది, ఇటు ఆడపడుచులతో పోరు ఉంటుంది, ఇట్లా చాలా సతమతం అవుతుంటారు కదా, వాళ్ళ కోసం న్యూమరాలజీలో ఏమైనా పరిష్కారం ఉందా? ఓకే, పరిష్కారం అంటే డైరెక్ట్గా పరిష్కారాలు ఉంటాయి. బట్ వాట్ ఐ సే ఈస్, మ్యారేజ్ చేస్తున్నప్పుడే నేను అబ్బాయి అమ్మాయిది కాకుండా నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయి తరఫున చూసినప్పుడు నేను అంటాను ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా నాకు కావాలి, అలాగే అమ్మాయి వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు కావాలి. ఓకే. అందరి డీటెయిల్స్ తీసుకోవడం ఇంకా మంచిది ఒక మ్యారేజ్ చేసే ముందు. ఎందుకంటే అత్తగారితో కూడా ఈ అబ్బాయికి కంపాటిబిలిటీ అయినా అమ్మాయికి కంపాటిబిలిటీ అయినా చూసుకుంటే మంచిది. బట్ ఏంటంటే ఆ కంపాటిబిలిటీ లేకపోవడం వల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే దే ప్రిఫర్ మనం సెపరేట్ అయిపోదాం. అదే మనం ముందే కంపాటిబిలిటీ అందరిది కొంచెం చూసుకుని పర్వాలేదు అనుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఇలాగున్నది
సో దీన్ని బట్టి మనం వాళ్ళతోటి బిహేవ్ చేయాలి అని కొంచెం నాలెడ్జ్ ఉంటే వీ విల్ నాట్ గెట్ ఇన్ టు అన్నెసరీ క్వారల్స్. సో ఐ మీన్ ఇంకోటి చెప్తాను ఏంటంటే, నార్త్లో ఎక్కువగా ఈ మధ్య నేను చూశాను కొంతమంది డైవర్స్ కేసెస్లో అబ్బాయికి అమ్మాయికి కంపాటబిలిటీ బాగుంది, ఓకే, కానీ అబ్బాయి వాళ్ళ సిస్టర్ వల్ల అక్కడ విడాకులు జరిగాయి అనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బాయి వాళ్ళ సిస్టర్ వల్ల విడాకులు జరగడం ఏంటంటే ఆ సిస్టర్కి ఈ పెళ్లి కూతురికి వాళ్ళిద్దరికి పడదు, వాళ్ళిద్దరికి మధ్యన సమ్ డిస్టర్బెన్స్ ఉన్నది. దానివల్ల ఈ అబ్బాయి ఫోర్స్ఫుల్లీ హీ హ్యాడ్ టు గో ఫర్ డైవర్స్, దెర్ వాజ్ నో అదర్ వే అనమాట. సో దెర్ ఆర్ టిపికల్ కండిషన్స్. అందు గురించి ఏంటంటే మనం టోటల్ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుని మనం చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ గుడ్. వండర్ఫుల్ సార్. ఒక్కసారి మీరు అద్భుతంగా చెప్తున్నారు. ఒక్కసారి ఇంతవరకు మాట్లాడిన క్లయింట్స్ ఎవరైతే మీరు జ్యోతిషం చెప్పారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదామా సార్? తప్పకుండా. అంటే మీరు ఎలా చెప్పారు కూడా తెలుసుకుంటే యా ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ. ఒక్కసారి సో మీరు చాలా మందికి చెప్పారు, ఒక 50-60 మందిలో ఈ 1 వీక్ 10 డేస్లో వాళ్ళు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేశాము. ఒకసారి చూద్దాం సార్. హలో, ఝాన్సీ గారండి? అవునండి. నమస్తే అమ్మా, నేను బిఎస్ టాక్ షో నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. వాసుకృష్ణ గారు నా ముందున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్ది మళ్ళీ. ఎలా చెప్పారమ్మా? మీకు చెప్పారు కదా గురువు గారు? చెప్పారండి. ఎలా అనిపించిందమ్మా? చాలా బాగా అనిపించిందండి. ఓ వండర్ఫుల్. భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని చెప్పేశారా? చెప్పారు. ఏ సమస్యతో అడిగారమ్మా మీరు? మామూలుగా పిల్లలు ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటే అడిగారు. అచ్చా, ఓకే. సో సీక్రెట్. కరెక్ట్గా ఇల్లన్నాక ఉండకుండా ఎలా ఉంటాయి. సో ఇంకా గురుగారు నుంచి ఇంకేమైనా ఆశించారా? బ్రహ్మాండంగా హ్యాపీగా ఫీల్ అయ్యారా? అద్భుతంగా. ఏదైనా గురుగారి తరచు ఏదన్నా ఉన్నా ఏదైనా ఫాలో అప్ లో ఉండాలని డిసైడ్ అయ్యాను. సూపర్ అండి. సో మరి గురువు గారి గురించి మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ బంధుమిత్రులందరికి చెప్తారా? చెప్పించుకోమని. చెప్తానండి. కాకపోతే నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది భీమవరంలో ఉన్నాను. ఓకే. ఫస్ట్ భీమవరం హైదరాబాద్కి వచ్చేస్తాను. అచ్చా, ఓకే. అది వచ్చేసాక నేను కలవాలనే అనుకుంటున్నాను. తప్పకుండా, సంతోషం. కలవలేకపోయినా ఫోన్ అయినా పర్వాలేదు అని అన్నారు అప్పుడు. రండి మన స్టూడియోకి రండి ఒకసారి. మన స్టూడియోలో గురువు గారితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు మీరు. అయ్యో మీ పుణ్యం అంట గురువు గారు బాగానే పరిచయం అయ్యారు సార్. సంతోషం అమ్మా. అదృష్టం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా నలుగురికి ఉపయోగపడి ఇది చేసినప్పుడు అండి మీకు కూడా మేము థ్యాంక్స్ చెప్పాలంటే కూడా మీతో మేము ఏదన్నా చెప్పాలన్నా మాకు కుదరదు కదా. అయ్యో తప్పకుండా మాట్లాడొచ్చమ్మా. అయ్యో మా వాళ్ళు ఉంటారు కదా, మీ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు మీరు నాతో మాట్లాడించమని అడగండి, ఖచ్చితంగా మాట్లాడిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టపడాలి. అవునమ్మా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషంలో చేసేయచ్చు. మీ బ్లెస్సింగ్స్ అమ్మా, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అయ్యో చాలా తప్పనిసరిగానండి. మీలాంటి వాళ్ళు ఉంటేనే కదా మాకు కూడా 4 తెలిసేది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అదేనండి. ఉంటానమ్మా. అలాగే, నమస్కారం. ఓకే అమ్మా, ఓకే. ఏంటండి మీకోసం చేస్తే నా కోసం వచ్చింది కాదు, మన ఇద్దరి కోసమే. అయినా కూడా ఇప్పుడు మీరు నన్ను పరిచయం చేయడం కూడా అది నిజంగా అది కూడా ఒక ఇంపార్టెంట్. గ్రేట్. ఐఎమ్ సో హానర్డ్ సార్. అట్లా నిజంగా. సో మీకే కాదు మాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. ఎస్, ఫస్ట్ ఫ్యాన్ మేమందరం మీ ఫ్యాన్సే కదా. You can wait or call again later. సో మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें. సో గురుగారు మీరు కరుంగాలి మాల చాలా మంది వేసుకుంటున్నారు, నేను కూడా వేసుకున్నాను. నాకు చాలా బాగా ఇష్టం, ఇది బాగా నచ్చింది. దీనివల్ల చాలా మా లైఫ్లో మంచి మార్పులు కూడా కనబడుతున్నాయి గురుగారు. మీరేమంటారు దీని గురించి? కరుంగాలి మాల డెఫినెట్గా చాలా మంచిది. ఇట్స్ ఫ్రమ్ ద కరుంగాలి ట్రీ. సో దానివల్ల ఏంటంటే చాలామందికి దోస్ ఆర్ హ్యావింగ్ ట్రబుల్ విత్ లెట్స్ ఇమాజిన్ సమ్ స్ట్రెస్ అనుకోండి, ఆర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, సక్సెస్ అనుకోండి, మనకి కామన్ టర్మ్స్ యూస్ చేస్తున్నారు. రైట్. సో అలాంటిది ఏదైనా మనం
సమస్యలు ఉంటే ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్. ఓకే. అండ్ లక్కీగా ఏంటంటే మనకి బ్రేస్లెట్ లాగా కూడా దొరుకుతుంది, అవునండి, అలాగే అవును. మాల కూడా మాలలాగా దొరుకుతుంది. సో ఎవరికి ఎలాగ ఇష్టమో అలాగా వేసుకోవచ్చు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ కరంగలి మాల ఫర్ ఎవ్రీబడి. వండర్ఫుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ రుద్రాక్ష కూడా ఓ ఒక్కొక్కరికి ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్టికులర్ రుద్రాక్ష వేసుకుంటే మంచిది. సో అది కూడా నేను చెప్తాను, ఏ రుద్రాక్ష ఎవరికి మంచిది, ఏ టైంలో ఏది వేసుకోవాలి. ఓకే. సో అన్నిటికీ ఒక రీజన్ ఉంది. దాంతోపాటు ఇంకో పాయింట్ కూడా ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది, అది ఏంటంటే ప్లీజ్ చెప్పండి. వాచ్ గురించి అనమాట. ఎస్. మన వాచ్ ఏంటంటే ఎలాంటి వాచ్ వేసుకోవాలి అంటే మెటాలిక్ వాచ్ వేసుకోవాలా, బెల్ట్ వాచ్ వేసుకోవాలా, అలాగే హలో హలో భగత్ గారండి? అవునండి సార్ నమస్తే, నేను బిఎస్ నండి, బిఎస్ టాక్ షో నుంచి మాట్లాడుతున్నాను. సార్, నమస్తే సార్. నమస్తే సార్. వాసుకృష్ణ ఆస్ట్రాలజర్ గారు నా ముందున్నారు, న్యూమరో ఆస్ట్రాలజర్ గారు. సో ఆయన మీకు చెప్పారు కదా సార్, మీరు మాట్లాడారు కదా గతంలో. అవును సార్. సో ఎలా అనిపించింది సార్ మీకు? మంచిగా అనిపించింది సార్. సార్ గైడెన్స్ అయితే ఇచ్చారనమాట. ఓకే, నైస్. సో ఆయన న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ మీరు హ్యాపీయా దాని నుంచి? హ్యాపీయే సార్. ఓ వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. సో మరి గురువుగారి గురించి ఇంకో 10 మందికి చెప్తారా? చెప్పించుకోండి, బాగా చెప్పాడు నాకు అని. అవును సార్, బాగానే చెప్పారు సార్. అదే మీరు రికమెండ్ చేస్తారా చేయరా? ఆయన సరిగ్గా చెప్పలేదు అనుకుంటున్నారా? రికమెండ్ చేస్తా సార్. చేస్తారు కదా. ఏం బిజీగా ఉన్నారా భగత్ గారు? లేదు సార్, చెప్పండి సార్. ఓకే, ఓకే. అదే మీరు చాలా బిజీగా ఏదో అన్యమనస్కంగా మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది. కొంపదీసి గురుగారు మీకు డబ్బులు ఇచ్చారా బాగా చెప్పానని చెప్పమని? అలా లేదు లేదుగా. లేదు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ భగత్ గారు. ఓకే ఓకే సార్. సో వండర్ఫుల్ రెస్పాన్స్ సార్, నిజంగా. అంటే ఇంకా ఎంతమందితో అయినా మాట్లాడించవచ్చు, బట్ మన షో ముగించాలి కాబట్టి ఒక పర్టికులర్ పాయింట్లో. సో అద్భుతం సార్ మీ. సో ఇక్కడ నుంచి ఇంకా కాల్స్ పెరగాలి, మీరు ఫుల్ బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. సో మరిన్ని విశేషాలతో వాసుకృష్ణ గారి ఇంటర్వ్యూతో మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ కొలుగురి 24/7 న్యూస్ టీవీ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.